నమస్కారం. ఈరోజు చాలామంది ఎదుర్కొనే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఫోన్ ఫుల్ ఛార్జ్ చేసినా కూడా ఒక 2 గంటల్లోనే బ్యాటరీ డెడ్ అయిపోవడం. అవును, ఇది చాలా ఇబ్బంది పెట్టే సమస్యే. దీని గురించి మన దగ్గర మొబైల్ బ్యాటరీ చిట్కాలు అనే ఒక సోర్స్ ఉంది. అసలు ఛార్జింగ్ ఎందుకు ఇలా త్వరగా అయిపోతుంది, దానికి పరిష్కారాలేంటి అనే ఈ సమాచారం ఏం చెప్తుందో కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. ముందుగా అసలు ఎందుకింత ఫాస్ట్గా బ్యాటరీ డ్రైన్ అవుతుంది, ఈ సోర్స్ ప్రకారం ముఖ్యమైన కారణాలేమున్నాయి? ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయని ఈ సమాచారం హైలైట్ చేస్తోంది. ఒకటి, మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్. బ్యాక్గ్రౌండ్ యాప్స్. అవును. రెండోది, డిస్ప్లే బ్రైట్నెస్, అది మరీ ఎక్కువగా పెట్టుకోవడం. సరే. ఇక మూడోది, ఇది సహజమే, ఫోన్ వాడే కొద్దీ బ్యాటరీ హెల్త్ తగ్గిపోవడం, దాని కెపాసిటీ తగ్గుతుంది కదా. అంటే కాలంతో పాటు బ్యాటరీ పవర్ తగ్గిపోవడం అన్నమాట. ఖచ్చితంగా. ఈ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అంటే మనం వాటిని ఓపెన్ చేయకపోయినా అవి వెనకాల రన్ అవుతూనే ఉంటాయి, ప్రాసెసర్ డేటా వాడుకుంటూ ఉంటాయి. దానివల్ల బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. అవును. ఇక డిస్ప్లే సంగతి చెప్పక్కర్లేదు. ఫోన్లో ఎక్కువ పవర్ తీసుకునేది అదే, ముఖ్యంగా బ్రైట్నెస్ ఫుల్గా పెడితే. ఓకే, మరి బ్యాటరీ హెల్త్ తగ్గడం అనేది అది కామన్ అంటారా? అవును. ప్రతి లిథియం అయాన్ బ్యాటరీకి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఛార్జ్ అయ్యాక వాటి సామర్థ్యం సహజంగానే తగ్గుతూ వస్తుంది. దాన్ని మనం ఆపలేం. సరే, కారణాలివి. మరి వీటిని అడ్రస్ చేయడానికి, అంటే బ్యాటరీ లైఫ్ పెంచుకోవడానికి ఈ మొబైల్ బ్యాటరీ చిట్కాలు ఏం సలహాలిస్తున్నాయి? ఏమైనా సింపుల్ టిప్స్ ఉన్నాయా? ఉన్నాయి. కొన్ని చాలా ప్రాక్టికల్ సూచనలిచ్చారు. ఒకటి, వీలైనంత వరకు బ్యాటరీ సేవర్ మోడ్ని ఆన్ చేసి ఉంచడం. ఎప్పుడూ ఆన్లోనేనా? వీలైతే. ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్లో జరిగే కొన్ని యాక్టివిటీస్ని, అనవసరమైన ఫీచర్లని ఆపేస్తుంది. దానివల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది. ఓకే, మంచి పాయింట్. ఇంకేమైనా? ఇంకోటి, డార్క్ మోడ్ వాడటం. బ్రైట్నెస్ తగ్గించడంతో పాటు స్క్రీన్ అంతా డార్క్గా ఉండటం వల్ల కొన్ని రకాల స్క్రీన్లు, అంటే ముఖ్యంగా AMOLED లాంటివి, తక్కువ పవర్ తీసుకుంటాయి. అవునా? డార్క్ మోడ్ వల్ల కూడా బ్యాటరీ సేవ్ అవుతుందా? అవును. ముఖ్యంగా ఆ టైప్ స్క్రీన్లకు బాగా పనిచేస్తుంది. ఇంకా మనం వాడని యాప్స్ని బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకుండా పూర్తిగా క్లోజ్ చేయటం మంచిది. సరే, అయితే ఇందులోకి ఇంట్రెస్టింగ్ వార్నింగ్ కూడా ఉంది కదా, క్లీనర్ యాప్స్ గురించి. అవును, అది చాలా ముఖ్యమైన విషయం. చాలా మంది ఫోన్ స్పీడ్ పెరుగుతుందని, జంక్ క్లీన్ అవుతుందని రకరకాల క్లీనర్ యాప్స్ వాడుతుంటారు. నిజమే. కానీ ఈ సోర్స్ ప్రకారం ఆ యాప్సే నిజానికి బ్యాక్గ్రౌండ్లో కంటిన్యూస్గా రన్ అవుతూ బ్యాటరీని ఇంకాస్త ఎక్కువగా తినేస్తాయట. అలాగా? అంటే మేలు చేస్తాయనుకుంటే కీడు చేస్తున్నాయన్నమాట. దాదాపుగా అంతే. కాబట్టి అలాంటి క్లీనర్ యాప్స్ని వాడకపోవడమే మంచిదని ఈ సమాచారం గట్టిగా చెబుతోంది. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. ఓకే, ఇది చాలా యూస్ఫుల్ టిప్. వీటితో పాటు అసలు మన ఫోన్ బ్యాటరీ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కూడా ఏదో కోడ్ ఉందని చెప్పారు కదా. అవును. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో 4636 అనే కోడ్ని డైలర్లో టైప్ చేస్తే *#4636#*#*. అవును, ఆ కోడ్ డయల్ చేస్తే ఫోన్ ఇన్ఫర్మేషన్ మెనూ వస్తుంది. అందులో బ్యాటరీ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ బ్యాటరీ హెల్త్ స్టేటస్, టెంపరేచర్ లాంటి వివరాలు చూడొచ్చని ఈ సోర్స్లో ఉంది. అయితే ఇది అన్ని ఫోన్ బ్రాండ్స్లో, మోడల్స్లో పనిచేస్తుందని గ్యారంటీ లేదు. సరే, కానీ పనిచేస్తే మన బ్యాటరీ అసలు కండిషన్ ఏంటో తెలుస్తుంది. అవును. సమస్య బ్యాటరీలోనే ఉందా, లేక మన వాడకం వల్ల త్వరగా అయిపోతుందా అని ఒక అంచనాకు రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. బాగుంది. ఇన్ని చిట్కాలు చెప్పినా ఒకవేళ సమస్య అప్పటికీ తగ్గకపోతే, అంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వకపోతే, దాని గురించి కూడా కొన్ని హెచ్చరికలున్నాయి కదా. ఉన్నాయి, చాలా ముఖ్యమైనవి. ఒకటి, ఈ టిప్స్ అన్నీ ట్రై చేశాక కూడా బ్యాటరీ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే దయచేసి ఫోన్ని మీరే ఓపెన్ చెయ్యొద్దు అని గట్టిగా చెప్తున్నారు. అవును, అది రిస్కీ అవ్వచ్చు. ఖచ్చితంగా. దాని బదులు మంచి అనుభవమున్న టెక్నీషియన్ దగ్గరకు తీసుకెళ్లడం ఉత్తమం. వాళ్లే దాన్ని సరిగ్గా చూస్తారు. ఇక రెండో హెచ్చరిక ఇంకా సీరియస్గా ఉంది, బ్యాటరీ ఉబ్బడం గురించి. అది చాలా చాలా ముఖ్యం. బ్యాటరీ కొంచెం ఉబ్బినట్లు, వాచినట్లు అనిపించినా అస్సలు లైట్ తీసుకోవద్దని ఈ సోర్స్ హెచ్చరిస్తోంది. ఎందుకు? అంత ప్రమాదమా? అవును, ఉబ్బిన బ్యాటరీలు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే అలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని తీసేసి కొత్తది వేయించాలి. సేఫ్టీ ఫస్ట్.
అమ్మో, అది చాలా సీరియస్ వార్నింగ్. తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. నిజమే. సో ఓవరాల్గా చూస్తే బ్యాటరీ సేవర్ వాడటం, డార్క్ మోడ్, అనవసర యాప్స్ క్లోజ్ చేయడం, ముఖ్యంగా క్లీనర్ యాప్స్ జోలికి పోకపోవడం, ఇలాంటి చిన్న చిన్న మార్పులతో బ్యాటరీ లైఫ్ కొంత బెటర్ చేసుకోవచ్చు. అవును, ఈ జాగ్రత్తలు చాలా వరకు పనిచేస్తాయి. కానీ సమస్య పెద్దదైతే లేదా బ్యాటరీ ఉబ్బడం లాంటి సేఫ్టీ ఇష్యూస్ ఉంటే మాత్రం మన ప్రయోగాలు ఆపి ఎక్స్పర్ట్ని కలవడం తప్పనిసరి అని ఈ సమాచారం స్పష్టం చేస్తోంది. అవును. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈ 4636 లాంటి కోడ్ ఉపయోగించి బ్యాటరీ హెల్త్ చెక్ చేసుకోవచ్చని తెలిసాక ఎంతమంది నిజంగా సమస్య రాకముందే అప్పుడప్పుడు ప్రోయాక్టివ్గా తమ ఫోన్ బ్యాటరీ కండిషన్ ఎలా ఉందో అని చెక్ చేసుకునే అలవాటు చేసుకుంటారంటారు? అది మంచి ప్రశ్న. సమస్య వస్తే తప్ప మనం పట్టించుకోం కదా సాధారణంగా. దీని గురించి ఆలోచించొచ్చు.